ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనను ప్రారంభించుకుంటూ మనము మన గృహాలలో దేవుని యొక్క నామమును స్తుతిస్తూ మహిమపరుస్తూ ప్రత్యేక రీతిగా మరి ఆరాధన క్రమ పుస్తకం నుండి 17వ పూటలో దేవుని వాక్యము ఈ రీతిగా ప్రకటించబడుతుంటున్నది. దేవుని ఆరాధించుదాము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపబడేది. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. రోమపత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము. కీర్తనల గ్రంథము 118:24వ వచనం. ఓ ప్రభువా, మా పెదవులు తెరవము, అప్పుడు మా నోరు నిన్ను స్తుతిపరచును. తండ్రికిని కుమారుడికిని పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడూ ఉండునట్లు యుగ యుగములకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఆరాధన ప్రారంభించుకొనిచు మనమందరం లేచి ఉంచుకొని మన గృహాలలో దేవుని నామమును స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 69వ కీర్తన సర్వదేశములారా అనబడే చక్కటి పాటను పాడుకొంచు దేవుని నామమును స్తుతించుకుందాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 69వ కీర్తన సర్వదేశములారా శ్రీ యేసే దేవుడు. ప్రియులారా, వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందు మనమందరం కూడా తల వంచి ప్రార్థనలోనికి వెళ్దాము.
తత్తరిల్లినను సముద్రము ఘోషించిన లోకమంతా లయమైనను యేసయ్యా నీ కృపా నన్ను వీడనన్నది యేసయ్యా నీ కృపా కృపాయనన్నది నీ కృపా నన్ను వీడనన్నది నీ కృపా ఎడబాయనన్నది కృంగియున్న సమయాన అలసి సొలసిన తరుణాన తిరిగి నలిగిన స్థితిలోన విఫలమైన నా బ్రతుకులోన ఎవరి కోసము పరుగెడితిని ఎవరి ప్రేమను పొందనైతిని ఎవరి కోసము పరుగెడితిని ఎవరి ప్రేమను పొందనైతిని నాదరికి చేరిన నీ కృపా నన్నాదరించిన నీ కృపా నాదరికి చేరిన నీ కృపా నన్నాదరించిన నీ కృపా నన్ను నడిపించిన నీ కృపా నన్ను నడిపించిన నీ కృపా యేసయ్యా నీ కృపా నన్ను వీడనన్నది యేసయ్యా నీ కృపా ఎడబాయనన్నది నీ కృపా నన్ను వీడనన్నది నీ కృపా ఎడబాయనన్నది పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను సముద్రము ఘోషించిన లోకమంతా లయమైనను యేసయ్యా నీ కృపా నన్ను వీడనన్నది యేసయ్యా నీ కృపా ఎడబాయనన్నది నీ కృపా నన్నది నీ కృపా ఎడబాయనన్నది ప్రార్థించుకున్నాము. పరిశుద్ధ దేవ యేసయ్యా సర్వదేశములు శ్రీ యేసువైన నిన్ను తండ్రి స్తుతించాలి, నిన్ను మహిమపరచాలి. నీవు సృష్టికర్తవు, సర్వంతర్యామివు తండ్రి. సృష్టి అంతయు తండ్రి నీ చేతి పనులైంటున్నవి. ఆకాశ మహావిశాలములలో పట్టణ జాలని దేవుడివైన నీవు తండ్రి. నీ నామము ఈ భూమి అంతా ఎంతో ప్రభావం కలిగి తండ్రి. నీకు స్తోత్రములు. ఉదయ కాలమందు ఆటల ద్వారా నేను స్తుతించి నేను మహిమపరచిన మేము ఈ సమయం మందు వాక్య ధ్యానంలోకి వెళ్తుంటుండగా ఆత్మదేవుడివైన నీవు మా అందరికీ కావలసిన మరి పౌష్టిక శక్తి కలిగిన జీవాహారమును మరి సమయం పంచిపెట్టమని ప్రభు మా ఆశ్రదుర్గమ మా విమోచకుడా, నా నోటి మాటలను మా హృదయ ధ్యానములు నీ దృష్టికి
అంగీకారం లగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఉదయ కాలమందు మరి దక్షిణ అధ్యక్ష మండలం వారు మన ఆత్మల ధ్యానాంశం నిమిత్తమై ఏర్పాటు చేసి ఇచ్చిన అంశము క్రీస్తు ఇచ్చు ఆతిథ్యం. క్రీస్తు ఇచ్చు ఆతిథ్యమును లేకుంటే ఆతిథ్యమును స్వీకరించుట. ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకొచ్చు మనకు ఇవ్వబడిన దేవుని వాక్యం సువార్త భాగంలో నుండి పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు మనం గమనించి చూసినట్లయితే ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభుల వారు తిబెరియ సముద్రపు తీరమున మరలా తనను తాను ప్రత్యక్ష పరుచుకునే పరిస్థితిని మనము గమనిస్తుంటున్నాం. అంటే క్రీస్తు యేసు పునరుత్థానుడైన తర్వాత మరి సీమోను పేతురు ఇంతకు పూర్వమే యేసుక్రీస్తు ప్రభుతో మరి ముఖాముఖిగా ఆయన పునరుత్థాన అనుభవంలోకి వారికి ఆ అవకాశం దొరికినప్పటికీ ఇప్పుడు మరలా సీమోను పేతురు, దిదుమా అనబడే తోమ, నతానియేలును, జెబెదయి కుమారుడు మరియు ఆయన శిష్యులలో ఇంకా ఇద్దరు కూడి ఉంటున్నారు. ఎక్కడ కూడి ఉంటున్నారంటే వీరు ఆ మేడ గదిలో కాదు. ఇప్పుడు ఈ 3వసారి యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రత్యక్షమైన సమయం నందు వారు తిబెరియ సముద్ర తీరమున నిండినట్లుగా చదవబడిన యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూడగలము. ఈ తిబెరియ సముద్రం మరి యేసుక్రీస్తు ప్రభుకు అనేక మారులు మరి పరిచర్య స్థలముగా మారిన ప్రాంతం. ప్రాముఖ్యముగా యేసుక్రీస్తు ప్రభుల వారితో 3.5 సంవత్సరము మరి పరిచర్య చేయొచ్చు. పరిచర్యలో భాగముగా మనుషులను పట్టు జాలరులుగా ఉంటున్న శిష్యుల పరిస్థితి ఇప్పుడు మనం గమనించి చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడైన తర్వాత వీరు పరిచర్యలో వాలిభాగస్తులుగా యేసుక్రీస్తు ప్రభు పరిచర్యను కొనసాగించుటకు బదులుగా ఇప్పుడు చదవబడిన ఈ వాక్యమును మనం గమనించి చూస్తుండగా వారు ఏం చేస్తున్నారంటే మరి తిబెరియ సముద్రం దగ్గర అంటే మనుషులను పట్టడము విడిచి వారు సీమోను పేతురుతో కలిసి మరి చేపలు పట్టుటకు సిద్ధపడి ఉంటున్నారు. క్రీస్తు ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో ఒక్కసారి నిన్ను నీవు అప్పగించుకున్న తర్వాత నాగిటి మీద చేయి ఉంచిన వాడు వెనుకకు మరలా తిరిగి చూడడానికి వీలు ఉండదు. యేసుని నీవు నిజముగా ప్రేమిస్తున్నావంటే యేసుని విడిచి నీవు మరలా వేరే మార్గంలో వెళ్ళకూడదు. ఒకవేళ పొరపాటున యేసుక్రీస్తు ప్రభును విడిచి ఏదైనా చేయాలని మనము తలపెట్టినట్లయితే అందులో నిజముగా నీకు అసంతృప్తి మాత్రమే మిగులును. క్రీస్తునందు ప్రియమైన వారల, యేసులో ఉన్నంత వరకు ఈ శిష్యులకు ఏ విధమైన చింతలేని స్థితి ఉండేది. ఎప్పుడు కూడా వారికి ఏ విధమైన కొరత ఉండలేదు. అయితే ఇప్పుడు ఆ శిష్యులు ఈ లోక అనుభవం మేము లోకానుసారముగా ఆలోచించేదామనుచు వారి చేపలు పట్టుటకు వారు ఇది అనువైన సమయం అని ఆలోచించు రాత్రి వేళలో మరి చేపలు పట్టుటకు వెళుతుంటున్నారు. యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం 2వ భాగంలో వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అంటే యేసుక్రీస్తు ప్రభులో లేనప్పుడు యేసుని విడిచి వారు తలపెట్టిన కార్యములో ఇప్పుడు వారికి అసంతృప్తి కలుగుతుంటున్నది. రాత్రి అంతయు వారు ప్రయత్నము చేస్తున్నారు. ఎంత ప్రయత్నించినాను, లేకుంటే ఎన్ని చిట్కాలు ప్రయోగించినాను, పరిస్థితి వారికి ఆశాజనకముగా లేకపోయాను. అవును ప్రియులారా, రాత్రంతా శ్రమపడిన రాలేదు ప్రభు జయము వారికి. రహదారులు వెతికినను మరి రాలేదు వారికి ప్రభు జయం. అవును క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా,
మరి యోహాను సువార్త 21వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనించి చూసినట్లయితే సూర్యోదయము అగుచుండగా యేసు ధరిని పిలిచి ఉండే, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేకపోయే. అవును ప్రియులారా, రాత్రంతా శ్రమ పడుతుంటున్న వారి కళ్ళు మరువాయే. బహుశా వారు రాత్రంతా మేల్కొని ఉన్న కారణాన్ని బట్టి వారు కళ్ళు మందమై ఉండగలరు. అయితే 5వ వచనంలో మనం చూసినట్లయితే యేసు వారిని చూసి, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడిగాడు. పేతురైతే వెంటనే గుర్తెరిగి ఉంటున్నాడు. స్వరము చూసి ఈ స్వరము యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరమని పేతురు గుర్తుపట్టి ఉంటున్నాడు. వెంటనే యేసు చెప్పిన రీతిగా వారు మరి ఏం చేస్తున్నారంటే ధోని కుడి ప్రక్కన వల వేస్తుంటున్నారు. అప్పుడు వారికి క్రీస్తుని ప్రేమ దేవుని విశ్వాసులారా విస్తారముగా చేపలు వలలో పడెను. చేపలు విస్తారంగా వలలో పడిన కారణం బట్టి వారు వలలు లాగలేక పోయి ఉంటున్నారు. అవును ప్రియులారా, యేసు మాటలను వీరు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇలాగే ఆశీర్వదించబడువారుగా ఉండేది. యేసుక్రీస్తు ప్రభు నీతో పలు విధములుగా మాట్లాడువాడై ఉంటున్నాడు. 103వ కీర్తన 1వ వచనంలో మనం చూసినట్టయితే నీ అంతరంగములో ఆయన మాట్లాడుతున్నాడు. అంతరంగంలో ఉన్న సమస్త అంతరంగములో ఆ రీతిగానే యేసుక్రీస్తు ప్రభు అంతరంగంలో నుండి మాత్రమే మాట్లాడడం లేదు, కానీ ఆయన వాక్యం నీవు ధ్యానించినప్పుడు ఆయన నీతో మాట్లాడవాడే అంటున్నాడు. అంతరంగంలో నీవు చేస్తున్న కార్యం ప్రత్యేక రీతిగా ఈ దినాలలో ఈ కరోనా మరి తెగులుతో లోకమంతా కూడా తల్లడిల్లుతున్న సమయమందు ఈ అంతరంగంలో నీవు చేసిన పాపములన్నిటిని కూడా దేవుడు ఎత్తి చూపించుకుంటున్నాడు. నీవు దేవుని వాక్యము ఇప్పుడు చదువుతుంటున్నావు. కారణం ఏమిటంటే మరి నీకు భయము కలిగేది. ఆయన వాక్యమును పఠించడానికి వెళుతుంటుండగా నీతో దేవుడు మరి మాట్లాడుతుంటున్నాడు. మాత్రమే కాకుండా నీవు ప్రార్థన చేయనప్పుడు ఇప్పుడు అనేకులు ప్రార్థన చేస్తుంటున్నారు. కారణం ఏమిటంటే మేము చనిపోయేదేమో, ఈ తెగులుకి ఎక్కడ మేము మరి గురి అవుతుందేమో. అనేకులు ఈ దినాలలో ఈ లోక సంబంధమైన మరణమునకు భయము నందుతుంటున్నారు. ఈ లోక సంబంధమైన మరణం దీనికంటే విలువైన మరణం అవుతుంటున్నది. అది నిత్యము నరకంలో పడత్రోయి మరణం. ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు ప్రభుని తన స్వంత రక్షకునిగా అంగీకరించకుండా, రక్షణ అనుభవం లేకుండా మరి నా ప్రాణమా యెహోవాను సన్నిధించును, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన నామమును సన్నిధించుమని దేవుని స్తుతించకుండా లోకానుసారంగా జీవించుతున్న వ్యక్తి, ఇప్పుడు దేవుని వాక్యమును ధ్యానించలేని స్థితిలో ఉంటున్న వ్యక్తి, దేవుని యొక్క సన్నిధానంలో మోకరించి ప్రార్థించలేని వ్యక్తి ఈ సమయము భయముతో తన శరీరం నిమిత్తమై భయపడుతున్నారు. అయితే శరీరమును ఆత్మను నిరంతరము నిత్య నరకాగ్నిలోనికి నడిపించు. ఆ శత్రువుని గురించి నీవు ఎంతో భయపడవలసిన వ్యక్తి అంటున్నావు. యేసుక్రీస్తు ప్రభుని నీవు నమ్మినట్లయితే నీకు భయం ఉండదు. ఆయన పరిశుద్ధుడు కనుక నీవు పరిశుద్ధుడుగా ఉన్నట్లయితే నీకు భయం ఉండదు. యేసయ్య ఇప్పుడు ఇక్కడ నేను కళ్ళు మూసినట్లయితే పరలోక రాజ్యంలో నేను ఉండగలనబడే ఆ ధైర్యము, ఆ యొక్క శక్తి, ఆ విశ్వాసము, నమ్మకము దేవుని విశ్వసించిన వారికి ఉండను. నీవు దేవుని విశ్వసించలేకున్నట్లయితే ఎల్లప్పుడూ ఇంకా ఈ లోక సంబంధమైన మరి కార్యములందు నీ ఆలోచనలు వెళుతూ ఉంటాయి. ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఎల్లప్పుడూ ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రభు నీతో మాట్లాడుతుండగా ప్రభుతో ఈ విధంగా అంటున్నావా, ప్రభువా నీ మాటలన్నీ నాకు ఎంత ప్రియముగా ఉన్నవి, అయితే నన్ను సినిమాలు చూడవద్దని ఈ దినాలలో నీవు చెప్తుంటున్నావు. సినిమాలు చూడకుండా నేను ఇన్ని దినములు ఎలా ఉండగలనయ్యా, నాకు మంచి టైం పాస్ నీవు ఇచ్చుంటున్నావు, నీకు స్తోత్రం నేను చెప్పే పరిస్థితిలో నీవు ఉంటున్నావా? లేకుంటే దుష్టులతో
స్నేహం చేయవద్దంటున్నావే నా యేసయ్య, మానుకోమంటున్నావే, ఇది ఎలా సాధ్యం తండ్రి? మద్యపానము ధూమపానము తాగవద్దంటున్నావే, ఇది ఎలా సాధ్యం? వేకువజామున లేచి ప్రార్థించమని చుంటున్నావే, ఇది నాకు కష్టతరం. నన్ను ఒక చెంప కొట్టిన వారికి మరో చెంప చూపించమని చెప్తుంటున్నావే, దీనిని మాత్రం నేను చేయలేసయ్యా. మా తల్లిదండ్రులను, నా కుటుంబస్తులను ప్రేమించమని చెప్తుంటున్నావే, నేను ప్రేమించను. వారు నాకు అపకారం చేస్తుంటున్నారు, వారు నాకు సహాయం చేయలేదు, ఆ కుటుంబంలో నాకు అన్యాయం జరుగుతున్నది, ఇది మాత్రం నేను చేయను. ఈ ఆలయంలో జరుగుతున్న ఆధ్యాత్మిక సంబంధమైన కార్యములలో పాల్గొని చెప్తున్నావే, నేను ఎన్నింటికి పాల్గొనవుతాను. ఇప్పుడు కూడా ప్రభా, ఇవి నా గృహంలో ఉండిమని, నీ పురంలోనికి వెళ్ళి నీ గదిలో తలుపులను మూసుకొని ఆకాశం ముందు ఆశ్రయించిన దేవునితో నీవు మొదలుపెట్టమంటున్నావు. ఇది నాకు సాధ్యం కాదు ప్రభు. ఆ జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థించినప్పుడు దేశం పైన నీవు సమాధానము లేకుంటే స్వస్థతను కుమరింప చేస్తున్నావు అని చెప్పావే, అవన్నీ కూడా నాకు అనుభవించవు. నేను బయటికి వెళ్ళాలి, లోకంతో మరలా లోక కార్యములలో నాకు ఎంతో ఆసక్తి ఉంటున్నాయి. ఈ పనిని నేను చేయనేసాయి. లేకుంటే ఎక్కువ ఈ కాలంలో ఏ దేవుని సేవకుడు చూసినా దశమ భాగం ప్రతి నెల నీ స్వంత ఆలయములకు ఇవ్వమని చెప్తుంటున్నారు కదా. ఆలయాలు కట్టడములు కట్టబడుతుంటున్నవి. ఆలయాలలో మరి దేవుని యొక్క పరిచర్య కట్టడములు కట్టడకు ఆర్థిక సహాయం లేకుండా ఉంటున్నది. దేవునికి ఇవ్వండి అనుకుంటుండగా నేను ఎందుకు ఇవ్వాలి దేవా? నాకు కావాలి, నాకు కావాలి. క్రీస్తునంతమైన దేవుని విశ్వాసులారా, అమెరికా దేశంలో, ఐరోపా ఖండంలో ఉంటున్న అనేక మరి ఉన్నతమైన ఐశ్వర్యవంతమైన దేశాల్లో ఉంటున్న ప్రజలు కూడా ఈ రీతిగానే తమ స్వార్థము కొరకు మాకు 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 మేము మేము అని ఈ దినము అందరూ అనేకులు వాళ్ళు మరి అన్నిటిని కోల్పోయి ఉంటున్నారు, మరణ పడకలలో ఉంటున్నారు. వారు సంపాదించిన ఐశ్వర్యం అంతా కూడా ఎవరికి చేరునో కూడా వారికి తెలియని పరిస్థితిలో ఉంటుండగా, యేసయ్య ఇలాంటి వాటన్నిటిని విడిచి వేరే వాటిని కోరము, వాటిని నీకు ఇచ్చేదనని ఉదయ కాలం ముందు వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరా, నీవు మరి దేవునితో మాట్లాడుతుంటున్నావా? దేవుడు ఏమంటున్నావో తెలుసా? నాకు ఇష్టమైనదేదో అది నీవు నాకు ఇవ్వమని కోరుతుంటున్నాడు. అయితే దేవుని బిడ్డపైన నీవు ఈ సమయంలో దేవునితో ఒప్పందం చేసుకో. నీ దగ్గర అధిక మరి సహాయం చేయగలిగే పరిస్థితులు ఉంటే యేసుక్రీస్తు ప్రభు చదవబడిన వాక్యం 13వ వచనంలో మనం చూసినట్లయితే ఆయనను వారు పిలిచి మీ దగ్గర ఉంటున్న చేపలను తీసుకుంటారండి అని వారితో కూర్చుని వారికి పంచిపెట్టినట్లుగా, రొట్టెలు పంచిపెట్టినట్లుగా, చేపలు పంచిపెట్టినట్లుగా చూడగలరు. నేను దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఈ కాలంలో అనేక మంది పేదవారు శ్రమ పడుతుంటున్నారు, అనేక మంది దేవుని సేవకులు కోరుతుంటున్నారు. వీరు దేవుడు ఆశీర్వదించబడిన వారు ఎంతమంది ఉంటున్నారో వారందరూ కూడా మీకు అనుగ్రహించిన దానిలో నుండి దేవుని సేవకుల దగ్గరకు, దేవుని ఆలయంలో తీసుకుని రండి. లేని వారికి దాన్ని ఇచ్చేదాం అనుకున్నప్పుడు అనేకులు ముందుకు వస్తుంటున్నారు. ఒకవేళ నీవు ఆ స్థితిలో దేవుని కొరకై తీసిపెట్టిన ఆ యొక్క మొత్తం దేవుని యొక్క సన్నిధానమునకు తీసుకుని రాకుండా యేసు ప్రభుతో, అయ్యా వీటిని మాత్రం నీవు కోరవద్దు, దేనినైనా వేరే వాటిని దేనినైనా నీవు కోరవు, నేను ఇచ్చేదని చెప్తున్నాను. దేవుడు అదే కాలం అంతా నీతో మాట్లాడుతుంటుండగా దేవునితో ఒక మాట నీకు ఇష్టమైనది దేవుడు కావాలని కోరుతుంటుండగా బలి అర్పణగా దేవుని సన్నిధానమునకు నీ యొక్క మనస్సును మార్చుకొని వాక్యానుసారముగా యేసయ్యా ఎదుగు తండ్రి, ఇక నా సర్వము నీదే నాయన. నేను బ్రతికినట్లయితే తండ్రి నీ కొరకే బ్రతికేదను, నాకున్నదంతా కూడా తండ్రి నీదే యేసయ్యా. నా జీవితం అయ్యా నీవు రమ్యమైనదిగా ఇంతవరకు మార్చుకుంటున్నావు నాయన. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఏ రీతిగా నీవు మార్చుకుంటున్నావో ఏ రీతిగా నన్ను కూడా మార్చుకున్నావు. క్రీస్తునంతరమైన వాళ్ళ ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 4వ వచనంలో వారు దేవుని ఆజ్ఞలను విని మరి ముందుకు వెళుతుంటుండగా ప్రభునందు ప్రియులారా, వారు ఆ 40 సంవత్సరములు ప్రయాణములో వారు వేసుకున్న బట్టలు మాసిపోలేదు, వారి కాళ్ళు వాకులు కాలేదు, వారి చెప్పులు అతికిపోలేదు. ఆ రీతిగా
మరి నీటి బావులలోను లోయలను మరి అగాధ జనములను వారు సంచరించు ముందుకు వెళుతుండడానికి వారు కాళ్ళు తొట్టపడకుండా తాపకరమైన వారి పాములు తేళ్లు వారికి హానికరం చేయకుండా కాపాడిన దేవుడు ఈ దినాలలో కూడా ఈ యొక్క కంటికి కనిపించని సాతాను శక్తుల ద్వారా మరి సృష్టించబడిన ఈ కరోనా అనబడే తెగులు ప్రపంచంలో ఉంటున్న అన్ని ప్రాంతములకు ప్రాకుతుంటున్న సమయం ముందు దేవుని బిడ్డమైన నీవు, దేవుని కుమారుడైన నీవు, దేవుడు హెచ్చరికలతో పాటు మన ముందరే ఎన్నో విధమైన గౌరవం జరుపుకుంటుండగా ఆయన నిన్ను సహితము ఈ క్లిష్ట పరిస్థితులలో ఆశీర్వదిస్తుంటున్నాడు. అయితే ఆశీర్వదించబడుతుంటున్న నీవు మరి ఇంకా ఆలస్యం చేయకుండా నీ జీవితమును ఆయనకు అంకితమును చేసుకున్నాము. దేవుడిచ్చిన అనుకూల సమయం, సమాధానకరమైన పరిస్థితులలో నిన్ను ఎవరైనా దూషించున్నట్లయితే నీవు వారిని క్షమించు ప్రతిగా ఉంటున్నావా? నీ కుటుంబంలో నీకు సమాధానమైన పరిస్థితులు ఉన్నట్లయితే ఇప్పుడే నీవు వెళ్ళు నీ సహోదరునితో, సహోదరునితో, తల్లితో, నీ తండ్రితో, నీ కుమారుడితో, నీ కుమారునితో మరి నూతన సంబంధం పాడు చేసుకోవాలి. ఆయన ఇచ్చేది సమాధానము ఎల్లప్పుడూ నీవు పొందుటకు మరి ఇది అనుకూల సమయం కనుక సంకట స్థితిలో నుండి ఏ రీతిగా శిష్యులు ఆశీర్వాదకరమైన స్థితిలోనికి వచ్చి యేసుక్రీస్తులో ప్రభుతో కూర్చుని వారు రొట్టె ఆ యొక్క చేపలతో ఆ మంచి భోజనం భుజించుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు కూడా నీకు అట్టి సమాధానం ఇవ్వబోతున్నాడు. కనుక ఇవదే కాలం ముందు వాక్యం ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు నీతో పలు రీతిగా మాట్లాడుతుంటుండగా ఆత్మలో నీవు చేస్తున్న మరి తప్పులన్నింటినీ కూడా ఒక్కసారి యేసు ప్రభు పాద సన్నిధానంలో ఉంచుకొని, యేసయ్యా ఇక మీద నీ తప్పులు చేయను తండ్రి, నీవు పరిశుద్ధులు కనుక నేను పరిశుద్ధులుగా ఉండేదను, నేను వాక్యమును చదవకుండా మానున తండ్రి, ఈ సన్నిధానములు ఇక ప్రార్థన మానని ఒక ఒప్పందం చేసుకున్నాను. దేవుడు తప్పకుండా నీకు మేలు కలిగినట్లు నీ ఆయుష్ను దీర్ఘాయుష్వంతులుగా చేయను. దేవుడు నిన్ను, నీ కుటుంబమును, మనలందరినీ, మన కుటుంబాలను తన వెనికిడిలో ఆశీర్వదించి దీవించి కాపాడును కాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధ దేవ, ఈ యొక్క ఉదయకాలం ముందు తండ్రి, నీవు ప్రభువా మరి కరుణించే లక్షణములు కలిగి మార్పు లేని ప్రభువు వింటున్నావు. ఈ యొక్క కడువరి దినములలో తండ్రి ఒక ప్రభువా ఈ శోధన మరి లోకమంతటిని తండ్రి ఆవరించి ఉంటుండగా శోధనను జయించువాడు ధన్యుడు అని చెప్పిన ఈ వాక్య ప్రకారం ఆ శోధనను జయించుటకు తండ్రి అయ్యా ఇదిగో వాక్యం అనబడే ఆ ఖడ్గమును మాకు ఇచ్చుంటున్నావు. ప్రార్థన అనబడి తండ్రి ఆ సర్వంగా కవచమును మాకు మీరు ధరింపచేసి ఉంటున్నారు అని యేసయ్య మా అంతరంగంలో తండ్రి మమ్మల్ని ఎవ్వరు ఇంతవరకు చూచి ఉండలేకపోయినప్పటికీ నీవు అందరిని చూస్తుంటున్నావు ప్రభా. మేము మా యొక్క మరి పాపములను, మా తప్పులను, మా లోటుపాటులను, మా యొక్క సమస్త తండ్రి దుష్క్రియలను మరి మీ పాద సన్నిధిలో ఉదయ కాలం ఉంచుతుండగా మమ్మల్ని శుద్ధులుగా చేయను తండ్రి. అయ్యా నీ బిడ్డలుగా మార్చుకొని తండ్రి, రానయ్య దేవుడు మేమందరం కూడా ప్రభా స్వార్థను ప్రకటించువారముగా, స్వార్థను ప్రకటించే పాదములు ఉన్నతమైన శిఖరమందు వారి సుందరముగా ఉండని చెప్పిన దేవుడు బట్టి భాగ్యమును తండ్రి వాక్యం ఉంటున్న మా ప్రియ బిడ్డలందరికీ, మా కుమారులకు, మా తల్లిదండ్రులకు, మా యొక్క సంఘ విశ్వాసం అందరికీ అనుగ్రహించమని ఉదయ కాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకే ఘనత, మహిమ, స్తుతులు, స్తోత్రములు ఆరోపిస్తూ యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనం అందరం కలిసి ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థన చెప్పుకుందాము. పరలోకమందున మా తండ్రి, ఈ నామము పరిశుద్ధపరచబడును గాక, ఈ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. అట్లా ప్రార్థన చేసిన వారు మేము క్షమించిన ప్రకారము మా ప్రార్థనలను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము ఇవ్వాలి. ఆమేన్. అంత్య ఆశీర్వాదములను దీవెనలను పుచ్చుకుందాము. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు, ఆయన యొక్క నడిపింపు, ఆయన కృప, ఆయన యొక్క స్వస్థత, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క శాంతి, ఆయన యొక్క సమాధానము ఇంతవరకు మనందరికీ పొందిన మనమందరం రానయంలో కూడా అట్టి ఆశీర్వాదం, దీవెనలు అందరికీ సదాకాలము తోడైనను గాక. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఉదయకాల ఆరాధన ముగించుకోవచ్చు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి
621వ సంగీతమును పాడుకుందాము. మనమందరం కూడా ఉన్న పాటను వీక్షించుకొని ఈ సంగీతం పాడుతూ దేవుని నామం స్తుతిస్తాము.